ఎన్టీఆర్ జిల్లాలో మధుమిత అనే యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ప్రియుడు ప్రతాప్ చంపేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే ఏం జరిగిందనేది తెలుస్తుందని అంటున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లిలో విషాదం నెలకొంది. యూట్యూబర్ మధుమిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏకొండూరు గ్రామానికి చెందిన మధుమతి అందరితో చలాకీగా ఉండేది. అంతలోనే మృతి చెందడం అందరినీ కలిచివేస్తోంది. తల్లిదండ్రులు ఆమె మృతిని తట్టుకోలేకపోతున్నారు. ఆమె డెడ్ బాడీ చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. యూట్యూబర్గా ఉన్న మధుమితకు తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్తో సంబంధముందని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా రహస్యంగా కలుస్తున్నారని సమాచారం. ఎవరికీ తెలియకుండా హోటల్ రూమ్కి కూడా వెళ్లినట్టు చెబుతున్నారు స్థానికులు. వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. తమ కుమార్తెను తీసుకెళ్లి ప్రతాప్ ఉరివేసి చంపేశాడని మధుమతి తల్లిదండ్రులు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతాపై తమ కూతురి హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనలో ప్రతాప్ను కఠినంగా శిక్షించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రతాప్ అనే అతను ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చేసి గబగబ పిల్లను చేపట్టుకుని లేకపోతే నేను అడిగిపోతే నన్ను కూడా నెట్టేశాడు. ఎవరు ఏంటని చెప్పేసి మా వారి ఇంట్లో లేరు. అప్పుడు తర్వాత వాళ్ళ విసన్నపేట తీసుకెళ్ళాడంట. విసన్నపేట మళ్ళీ తెల్లపిల్ల వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళాడంట. అక్కడ ఏ వాగ్వాదం తిరిగి తర్వాత మళ్ళీ మా అత్తగారి ఇంటికి తీసుకొచ్చారంట. తీసుకొచ్చి అప్పచెప్పి మళ్ళీ తెల్లారిపోతుందే మా అత్తగారు ప్రాథమిక సమయంలో వాళ్ళంతా వచ్చి నలుగురు కలిసి అమ్మాయిని చంపి ఉరేసుకుందని చెప్పి మళ్ళీ వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చి విసన్నపేట తీసుకొచ్చి జాయిన్ చేశారు. డాక్టర్ గారు చనిపోయినట్టు నిర్ధారించారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యూట్యూబర్ మధుమతి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. నిత్యం సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేస్తుండేది. మధుమతి మృతితో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.